నయనతార విఘ్నేష్కి నోటీసు జారీ చేసిన హైకోర్టు. నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే, నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతుంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ డాన్ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక తన అనుమతి లేకుండా నానుమ్ రౌడీ డాన్లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో వివరణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్కు వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార విఘ్నేష్ శివన్లకు నోటీసులు జారీ చేశారు. మరి తదుపరి పరిణామాలు ఏంటి అనేది వేచి చూడాల్సిందే.